గోదావరి పరివాహక ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న దగ్గర ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రజా సమస్యలు పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు. పరిష్కారం కాకపోగా అనేక సమస్యల్ని ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఉదాహరణకి కరకట్ట పేరుతోటి కోరగడ్డ భూములు ముంచి ఆ భూముల మీద బతుకుతున్నటువంటి రైతులని, కూలీలని ఆగం చేయాలనేటువంటి కుట్ర బీఆర్ఎస్ నాడు ప్రభుత్వం చేసింది. ఆ కుట్ర చేసినప్పుడు ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ కూరగడ్డ ప్రజల భూముల గురించి, ఆ రైతుల గురించి, ఆ కూలీల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం పట్టాలున్న వాళ్ళకే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం నాడు ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు వరద బాధితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నాడు ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఉద్యమాన్ని అత్యంత పాశవికంగా, అన్యాయంగా అణిచివేసినటువంటి పరిస్థితి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇది వాస్తవం. దా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటానికి మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. మరి ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా, ఆనాడు మద్దతు కూడా ఇచ్చినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నీ ప్రభుత్వంలో ఆ వరద బాధితులకి 5 సెంట్ల ఇల్లు స్థలం ఎందుకు ఇవ్వట్లేదు? ఇది కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దండుపేట కాలనీ నుంచి శ్రీకత్తిగూడెం వరకు రోడ్డు మొత్తం తవ్వీరు, కొత్తది నిర్మిస్తామన్నారు. దాన్ని నిర్మించలా, ఏమి చేయాల, అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత సమయం అయినప్పుడు కూడా దాన్ని పోసేటువంటి, పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. దాంతో పాటు ఎప్పుడు వరదలు వచ్చినా రాకపోకలకి అనేక ఇబ్బందులు పడతా ఉంటారు ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు. కాంగ్రెస్ పరిపాలించింది ఆ ప్రాంతాన్ని, బీఆర్ఎస్ పరిపాలించింది ఆ ప్రాంతాన్ని. కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో కూడా అక్కడ హై లెవెల్ బ్రిడ్జి, ఈతవాగు వంతెన మీద కట్టాలనేటువంటి కనీస సోయి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వానికి లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలారా, మేమేమంటున్నామంటే, అత్యంత కుట్రపూరితంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి మన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కానీ, మన ప్రజల పట్ల ప్రేమ కానీ, చిత్తశుద్ధి కానీ ఏ మాత్రం లేదు. అట్లా లేనటువంటి ఆ పార్టీలల్లా, మన ప్రాంత అభివృద్ధి చేయనటువంటి ఆ పార్టీలల్లా మీరెవరూ ఉండొద్దు, ఆ పార్టీలను అన్నింటినీ వీడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ పార్టీలలో పనిచేస్తున్న నాయకులు కూడా ఆలోచించాలా, దేనికోసం పనిచేస్తున్నారు, దేనికోసం మీరు ఆ పార్టీలో తిరుగుతున్నారు అనేది కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించాలా. మన ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి పార్టీలలో మీరు ఎందుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ ని చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజానీకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అన్నింటికి పోటీ చేస్తా ఉంది. ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారాన్ని ఇవ్వండి ప్రజలారా. బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఈతవాగు హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేపడతాం. బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా శ్రీకత్తిగూడెం నుంచి దండుపేట వరకు ఉన్నటువంటి రోడ్డుని త్వరితగతిన నిర్మాణం చేసే దానికోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. అంతేకాదు, బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా వరద బాధితులకు ప్రతి ఒక్కరికి 5 సెంట్లు మెరక ప్రాంతంలో ఇవ్వడం జరిగిద్దని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా కోరేగడ్డ నిర్వాసితుల సమస్యకి పరిష్కారం బహుజన్ సమాజ్ పార్టీ చూపెడతాని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకి మేము తెలియజేసేది ఏంటంటే, మనల్ని కుట్రలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల నుంచి మీరు బయటకు రావాలా, మన కోసం పనిచేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో మిళితం కావాలా, బహుజన రాజ్యాన్ని తెచ్చుకోవాలా, మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.